V9 న్యూస్కి స్వాగతం. ఇప్పుడు హెడ్లైన్స్. విశాఖ గ్రీన్ పార్క్ వద్ద ఉన్న జ్యోతిరామ పూలే విగ్రహానికి పూలమాలేసిన జై భీమ్ సంస్థ వారు ఆయన స్త్రీకి సమానత్వం కలిగేలా ఉన్నత విద్య అభ్యసించేలాగా తీర్చిదిద్దారని తెలియజేశారు. సామాజిక విప్లవకారుడు సంఘ సంస్కర్త పూలే అంబేద్కర్ ఆలోచన విధానమే పూలే అంబేద్కర్ ఆలోచన విధానమే జై పూలే. ప్రెసిడెంట్ భీమసేన వార్ విశాఖపట్నం ఈరోజు మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా భీమసేన వారు ఈ కార్యక్రమాన్ని తలపెట్టింది. భారతదేశంలో వేల సంవత్సరాలుగా సనాతన ధర్మం పేరుతో శూద్రులని చెప్పి ఈ దేశంలో ఉన్న 90% ఉన్న ప్రజల్ని బ్రాహ్మణత్వంతో వాళ్ళు అణగదొక్కారు. అదే సమయంలో మహాత్మా జ్యోతిరావు పూలే పుట్టి శూద్రులందరికీ విముక్తి కలిగించిన రోజుగా దీన్ని మనం పరిగణించాలి. ఎందుకనంటే దేశంలో శూద్రులకి చదువు లేదు, అలాగే వాళ్ళు ఊరికి దూరంగా అంటరాని వారిగా పరిగణించబడే ఆ రోజుల్లో మహాత్మా జ్యోతిరావు పూలే విద్య లేకపోవడం వల్లే వీళ్ళు అణగదొక్కబడుతున్నారు కాబట్టి వాళ్ళకి విద్యను ప్రసాదించాలని చెప్పి ఆయన సావిత్రిబాయి పూలే కలిపి స్త్రీలకు అలాగే శూద్రులకి విద్యను ఈ దేశంలో మొట్టమొదటిగా ప్రవేశపెట్టి వాళ్ళకి విద్యను అభ్యసించడం ద్వారా వాళ్ళ యొక్క ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడానికి ఈ మహానుభావులు కృషి చేశారు. అందుకే ఈనాడు ప్రపంచంలోనే దళిత జాతికి శూద్ర జాతికి ఒక బాటను వేసిన మహాత్ముడిగా మనం ఈనాడు ఆయన కొనియాడుతున్నాం. కాబట్టి ఈరోజు ఆయనకి జయంతి సందర్భంగా నివాళులు అర్పించగా కోరుతున్నాం. కార్యక్రమాలకి 97వ బర్త్డే అందరికీ పేరు పేరున భీమసేన వాదరికి అందరికీ ధన్యవాదాలు. అలాగే మన యొక్క పూలే గారి మొదటి అడుగు వల్ల ఈ దేశంలో మనం ఈరోజు జీవించున్నాం. ఒక రకంగా చెప్పాలంటే ఆయన పోరాటం ఆ రోజు ఆయన చేసినటువంటి సేవ వల్ల ఈరోజు మన అందరం కూడా భారతదేశంలో స్వేచ్ఛగా ఉన్నాం. అలాగే పూలే గారు మన అంబేద్కర్ గారి దయ వల్లే మనం నిజం చెప్పాలంటే ఇక్కడ ఒక రకంగా బతుకున్నామని చెప్పాలి. కాబట్టి ఆలోచించుకొని ఓటు చేయవలసిందిగా భీమసేన వారిని అందరికీ అప్పీల్ చేస్తుంది. కొంచెం స్ప్రెడ్ అవుతే అదే బ్యాక్ రండి ఇంకా బ్యాక్. అమర్ రహే మహాత్మా జ్యోతిబా పూలే, అమర్ రహే మహాత్మా జ్యోతిబా పూలే, అమర్ రహే మహాత్మా జ్యోతిబా పూలే.